హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు మేము బయటికి వెళ్ళామండి. సో పిల్లల కోసం ఫ్రూట్స్ అండ్ ఇంకా కొన్ని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ అండ్ ఇంకా బూందీ మిక్చర్ అలాంటివన్నీ తీసుకున్నామండి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా లిచీ ఫ్రూట్స్. ఈ లిచీ ఫ్రూట్స్ అంటే మా దీక్షితకి చాలా అంటే చాలా ఇష్టం అండి. కానీ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఎందుకని ఈ లిచీ ఫ్రూట్స్ని కాడలతో సహా వెయిట్ చూసి ఇస్తారు మనకి. ఆ వెయిట్లో ఈ కాడలను కూడా పెడతారు ఎందుకనేది నాకు అర్థం కాలేదు. మీ ఏరియాలో కూడా అంతేనండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, మా దీక్షిత అయితే స్ట్రాబెర్రీస్ కోసం దగ్గర 1 year వెయిట్ చేసిందండి. 1 year ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో సీజన్ అయిపోయిన తర్వాత స్ట్రాబెర్రీస్ కావాలని అడిగింది. సో అప్పుడు మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడల్లా స్ట్రాబెర్రీస్ చూసినా కానీ ఒక్కసారి కూడా స్ట్రాబెర్రీస్ అనేవి దొరకలేదు. సో ఈసారి స్ట్రాబెర్రీస్ దొరకగానే తన కోసం వెంటనే తీసేసుకున్నాము. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు మేము బయటికి వెళ్ళామండి. సో పిల్లల కోసం ఫ్రూట్స్ అండ్ ఇంకా కొన్ని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ అండ్ ఇంకా బూందీ మిక్చర్ అలాంటివన్నీ తీసుకున్నామండి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా లిచీ ఫ్రూట్స్. ఈ లిచీ ఫ్రూట్స్ అంటే మా దీక్షితకి చాలా అంటే చాలా ఇష్టం అండి. కానీ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఎందుకని ఈ లిచీ ఫ్రూట్స్ని కాడలతో సహా వెయిట్ చూసి ఇస్తారు మనకి. ఆ వెయిట్లో ఈ కాడలను కూడా పెడతారు ఎందుకనేది నాకు అర్థం కాలేదు. మీ ఏరియాలో కూడా అంతేనండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, మా దీక్షిత అయితే స్ట్రాబెర్రీస్ కోసం దగ్గర 1 year వెయిట్ చేసిందండి. 1 year ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో సీజన్ అయిపోయిన తర్వాత స్ట్రాబెర్రీస్ కావాలని అడిగింది. సో అప్పుడు మేము ఎన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడల్లా స్ట్రాబెర్రీస్ చూసినా కానీ ఒక్కసారి కూడా స్ట్రాబెర్రీస్ అనేవి దొరకలేదు. సో ఈసారి స్ట్రాబెర్రీస్ దొరకగానే తన కోసం వెంటనే తీసేసుకున్నాము.